హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు కూడా మరికొన్ని ఉపయోగపడే వంటింటి చిట్కాలతో మీ ముందుకు వచ్చానండి. ఇంక మొదటి టిప్ చూద్దాం. మనం అరటికాయలు సాధారణంగా ఇలా పీలర్తో పీల్ చేస్తూ ఉంటాం. కానీ అలా పీల్ చేస్తే లేత అరటికాయలు అయితే పర్లేదండి, కొంచెం ముదురు అరటికాయలు అయితే కర్రీ అంత బాగోదు అలా పీల్ చేసి వండితే. అటువంటప్పుడు అరటికాయలని ఇలా నేను చూపించినట్టు కొంచెం ఘాట్లా పెట్టుకోండి. ఒక అరటికాయ అంతట్లో ఒక 4-5 ఘాట్లా పెట్టుకుని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా తొక్క ఒలిచేస్తే కనుక ఇలా ఒలిచేయడం కూడా మనకి పీల్ చేసిన దానికన్నా తొందరగా అయిపోతుంది. ఇంకా ముదురటికాయలతో కూర చేసినా ఫ్రై చేసినా ఇలా పీల్ చేస్తే మనకి కూర కూడా చాలా బాగుంటుందండి. చిప్స్ చేయడానికి కానీ ఫ్రై చేయడానికి కానీ ఇలా పీల్ చేసి వండి చూడండి, కూర చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇంకా మనం అరటికాయలు ఫ్రైకి కానీ కర్రీకి కానీ కట్ చేసినప్పుడు కలర్ మారిపోతూ ఉంటాయి. అలా మారకుండా ఉండాలంటే అందులో కొంచెం ఉప్పు పసుపు కలిపి నానబెట్టి తర్వాత కూర కానీ ఫ్రై కానీ చేసామనుకోండి, మనకి ముక్కలు అస్సలు కలర్ మారకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చాలామంది పెసరట్లు వేసేటప్పుడు పెసలతో పాటు బియ్యం కూడా నానబెడతారండి. అలా పెసలు బియ్యం కలిపి నానబెడితే, బియ్యం నానబెట్టి వేస్తే అట్లు అంత టేస్టీగా రావండి. అచ్చు పెసలతో కానీ పెసరపప్పుతో వేస్తేనే అట్లు టేస్టీగా ఉంటాయి. బియ్యం నానబెట్టకపోతే అట్లు సరిగ్గా రావనుకుంటారు. అలాంటప్పుడు మనం పెసరపిండి రుబ్బిన తర్వాత, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఒకే ఒక్క స్పూన్ వరిపిండి ఉంటుంది కదా, బియ్యపిండి అంటారు, అది ఒక్క స్పూన్ మాత్రమే వేసి కొంచెం వాటర్ వేసి కలిపి వేస్తే మనకు బియ్యం వేసి నానబెట్టే పని లేకుండా పెసరట్టు చాలా పలచగా వస్తాయండి. మనకు దోశలు వచ్చినంత పలచగా వస్తాయి. ఒక్క స్పూనేనండి, మరీ ఎక్కువ బియ్యపిండి వేసిన టేస్ట్ మారిపోతుంది. ఇలా బియ్యపిండి వేసి కలిపి పెట్టుకున్న పిండి కూడా మనకి ఈ పిండి మిగిలిపోతే మర్నాడికి కూడా అట్లు ఇంతే పలచగా వస్తాయండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి నార్మల్గా పెసరట్టు ఎలా వేస్తామో అలా వేసేసుకుంటే మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి. పెసరట్లు ఎప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ కన్నా కొంచెం ఇనప ప్యాన్ మీద వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మీరు నాన్ స్టిక్ మీద వేసుకుంటే ఇంకా పలచగా వస్తుందండి. ఇంక దీని మీద నార్మల్గా ఉల్లిపాయలు అవి వేసుకుని నేను మీకు ఇప్పుడు తిరిగేసి చూపిస్తున్నాను. చూసారా అట్లు ఎంత బాగా కాలిందో, తీయడం కూడా సులువుగా వచ్చేస్తుంది, ఇంకా పలచగా కూడా ఉంటుంది. ఇంక నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇంకా మనం అరటిపళ్ళు కొనుక్కొస్తూ ఉంటాం. అరటిపళ్ళు కొన్న తర్వాత 1-2 రోజులకి నల్లగా పాడైపోయినట్లుగా అయిపోతాయండి. అలా అరటిపళ్ళు ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని అరటిపళ్ళు మొదలు భాగం ఉంటుంది కదండి, ఆ భాగాన్ని బాగా కవర్ అయిపోయేలా చుట్టాలి. ప్లాస్టిక్ కవర్తో చుట్టినా పర్లేదు, లేకపోతే న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్తో చుట్టచ్చు, లేకపోతే సిల్వర్ ఫాయిల్ ఏదైనా పర్లేదండి. అరటిపళ్ళు తొడుములు మాత్రం ఇప్పుడు నేను చూపించినట్టు అలా కవర్ అయ్యేలా చుట్టి పెట్టుకుంటే మనకు అరటిపళ్ళు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా నల్లబడకుండా ఉంటాయి. ఇంకా వాటర్ బాటిల్ మనం వేసవికాలం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. వేసవికాలం అయిపోయింది కాబట్టి దాన్ని శుభ్రంగా కడిగేసి లోపల స్టోర్ చేసేస్తూ ఉంటాం. మనం ఎంత బాగా కడిగేసి ఎండలో పెట్టి స్టోర్ చేసినా మళ్ళీ వాడదామనేటప్పటికి వాటర్ బాటిల్ ఒక రకమైన స్మెల్ వస్తుందండి. స్టీల్ వాటర్ బాటిల్ అయినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయినా ఏదన్నా కదా, అలా మనం శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి లోపల స్టోర్ చేసి ముందు ఒక 4 లవంగాలు ఒక ఇలాచీ వేసి వాటర్ బాటిల్లో వేసుకుని ఇప్పుడు వీటిని లోపల స్టోర్ చేస్తుంటే మళ్ళీ మనం వాడదామని తీసేటప్పటికి వాటర్ బాటిల్ లోపల బ్యాడ్ స్మెల్ లాగా కాకుండా ఫ్రెష్ స్మెల్ వస్తుందండి. ఈసారి వాటర్ బాటిల్ స్టోర్ చేసినప్పుడు ఇలా స్టోర్ చేసి చూడండి. ఇంకా యాపిల్ మనం తెచ్చుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం. అలాగా మనం యాపిల్ తర్వాత తినే ముందు శుభ్రంగా కడుక్కుని తింటాం. మనం ఎంత బాగా కడిగినా దాని మీద ఇలా గోకు చూసినా వ్యాక్స్లా కనిపించకపోయినా యాపిల్ ఎక్కువ నిల్వ ఉండటానికి రకరకాల కెమికల్స్ వాడేస్తున్నారండి. యాపిల్ అలా కడిగి తిన్నా సరే వాటి మీద ఉన్న కెమికల్స్ పోవట్లేదు. అందుకని లైట్గా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. మనం మరీ ఎక్కువ వేడి నీళ్ళు తీసేసుకోకూడదు. గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేయాలి, కొంచెం సాల్ట్ వేసి కొంచెం వంట సోడా వేసి ఈ యాపిల్ అన్నీ కూడా మునిగేదాకా నానబెట్టాలి. ఒక 5-10 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ యాపిల్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడగాలండి. కడిగేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనం తినే ముందు లైట్గా వాష్ చేసుకుని తినేస్తే బాగుంటుందండి. యాపిల్ అస్తమాటు మనం తిందాం అన్నప్పుడు ఇలా కడుక్కోవడం టైం పట్టేస్తుంది కాబట్టి మనం తెచ్చుకున్న వెంటనే ఇలా కడిగేసి తుడిచేసి పెట్టుకున్నామంటే కావాల్సినప్పుడు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇంకా మనం గోధుమ పిండి ఎక్కువ మొత్తంలో ఆడించుకుని పెట్టుకుంటాం కదండి, అలా ఎక్కువ మొత్తంలో ఆడించుకున్నప్పుడు గోధుమ పిండి పురుగు పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఆడించుకున్న వెంటనే ఆ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని శుభ్రంగా అడుక్కి పైకి మొత్తం కలిసేదాకా కలిపేసి పెట్టుకుంటే మనకు గోధుమ పిండి అయిపోయే వరకు పురుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం బాదం కానీ ఇంకా కొన్ని కొన్నప్పుడు ఇటువంటి మనకి ప్యాకెట్లో వస్తాయండి జిప్లాక్ కవర్లో.
ఈ కవర్లు మనం నార్మల్గా పప్పుల డబ్బాలో వేసుకుని పడేస్తూ ఉంటాం కదా, అలా పాడేయకుండా ఈసారి ఇటువంటి కవర్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా ఆకుకూరలు కానీ అటువంటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయలేనప్పుడు ఇందులో వేసి స్టోర్ చేసుకుంటే భలే ఉంటుందండి. జిప్ లాక్లా యూజ్ అవుతుంది. ఇంకా బయట ట్రావెలింగ్ పర్పస్ ఏ చపాతీలైనా పట్టుకెళ్ళినప్పుడు కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈసారి ఇటువంటి కవర్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. ఇంకా లాస్ట్ టిప్ చూద్దాం. ఇంకా మనం టమాటాలు తెచ్చుకొని ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా టమాటాలు అలా కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా టమాటాలు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం వంట నూనె తీసుకుని టమాటా ముచ్చుకులు అన్నిటికి తెచ్చుకున్న వెంటనే అలా కొంచెం వంట నూనె అప్లై చేసేసి అది ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా మనకి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఈ టమాటాలు. ఇంకా ఇవే ఇవాళ కిచెన్ టిప్స్. మీకు ఏ టిప్ అన్నా యూజ్ అవుతుంది అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు, ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.